అందరికీ నమస్తే. ఇక చూడు, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితక్కకు నోటీసులు అని పాడైపోను. మొన్ననే మొత్తం ఏడికాడికి లెక్క సాప్ అయిపోయింది. వాషింగ్ పౌడర్ నిర్మాయింది అనుకుంటే మళ్ళీ మొదలకు వచ్చింది. ఎవరా ఎంకటి అంటే మున్పటాటే అన్నట్టు మళ్ళీ ముందలకు వచ్చింది ముచ్చట. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితక్కకు నోటీసులు. 23 మందికి క్లీన్ చిట్ దొరికింది. కేజ్రీవాల్తో సహా కవితక్కతో సహా 23 మందికి ఎలాంటి తప్పులేదు మీద మీ అంతలో మీ ఇంటికి పోరని చెప్తే సంబరాలు అంబరా 99. చూసిరా పులిబిడ్డ, నేను కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చినా నా మీద లేని కేసులు పెడతారు. ఈ సార పంచాయి పాడైపోను. సార సంగతి నాకేం వెరక. ఏమన్నా సారబేరం చేసినా కానీ నేను న్యాయపూర్వకంగానే చేసినా. నన్ను ఆగమాగం అడివి చేసిరు. నా నెత్తిల చక్కదనాల బతుకమ్మను ఎత్తుకుంటే బతుకమ్మను పక్కకు పెట్టి బీర్సీసలు పెట్టి ఊరు మొత్తం అంగడి చేసిరు. నన్ను కోట్ల మొత్తం మంచామంటే మంచామని నన్ను బయటికి వెళ్ళగొడితే మీరంతా సంబరాలు చేసుకురు కదా అని మళ్ళీ ఈమె సంబరాలు చేసింది. కానీ మళ్ళీ మొదలుకు వచ్చింది కథ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితక్కకు నోటీసులు. హైకోర్టులో పిటిషన్ వేసిందంట. 16 తారీఖు నాడు విచారణకు రావాలని ఢిల్లీ హైకోర్టు కవిత నివాసంలో నోటీసులు అందజేసిన సిబిఐ న్యాయ బృందంతో చర్చిస్తాం. న్యాయం నా వైపే ఉంది. నా న్యాయ బృందాలతోటి మొత్తం నీ లాయర్లతోటి చర్చిస్తా. న్యాయం నా వైపే ఉంది. ఏం బాధ లేదంటుంది కవితక్క. సిబిఐ విచారణకు సహకరిస్తా. మళ్ళీ మొదటికి వచ్చింది కథ. మళ్ళా సహకరిస్తుంది, మళ్ళా పోతుంది, మళ్ళా షాదాలి, మళ్ళీ బిస్కెట్ పెట్టాలి. ఎట్టడి చేసినావు, ఏం కథ, నువ్వేనా ఇంకోలనురా. ఇక మళ్ళా మొదలుకి మళ్ళా ఈ 23 మందిని ఎవరి కాళ్ళనే వినిపించి ఎవరో ఏమేం చేసిరు మర్యాదగా చెప్పురి అని మళ్ళా అడుగుతారంట. సరైన న్యాయాలు సరైన సాక్ష్యాలు ఆడ చూపించలేకపోయిరు. లేదు వీళ్ళు బరాబరుగా ఈ లిక్కర్ స్కామ్ చేసిరు, వీళ్ళకు శిక్ష పడాలి కానీ మీరు ఎట్ట బయటకు తీసుకొస్తారని ఈ కోర్టు కాకుంటే ఆ కోర్టు అని ఢిల్లీ హైకోర్టు వేసి వచ్చిరట కేసు. ఇక మళ్ళీ వస్తుండొచ్చు నాలుగు బుచ్చట పాడైపోను. నాకైతే తెలిసి ఇప్పుడంతలో పడుతుంది. ఇక అయిపోయింది అనుకో దాదాపుగా. కవితక్క పాపం ఆడపిల్ల, తెలంగాణ ఆడపిల్ల, గిసోడి సార పంచాయతీలకు పోలేదని అనుకురు కొంతమంది. కానీ చాలా మంది మేధావులు ఏమనుకురంటే ఈ పంచాయతీ ఇప్పుడంతలో వస్తుంది అనుకుంటున్నావు అన్నట్టే అయింది పాడైపోను. మళ్ళీ ఎన్ని రోజులు అవుతుందో పాడైపోను. మరి నిలబడి దాకానేమో కేసు కొట్టేసిరు, అది క్లీన్ చిట్ వచ్చింది అనగానే ఈ ఏది అన్న మీద బావ మీద అయ్య మీద అమ్మ గంప పాడైపోను, పనుల గంప అమ్మింది. నేను పోయి జైల్లో కూర్చుంటే దగ్గర 5-6 నెలలు జైల్లో కూర్చుంటే నన్ను చూస్తాను కూడా రాలేదు ఒక్కొక్కడు. మయ్య చుట్టూ దయ్యాలు చేరినట్టు చేరి నన్ను కనీసం చూస్తాను కూడా రానియలేదు మయ్యని. ఇవాళ నేను దొరసాను లేక బయటకు వచ్చినా ఇక చూసుకుందాం దారా అన్నది. మళ్ళీ చూస్తారా కల మళ్ళీ పాతాటకే వచ్చింది. మరి ఈ కేసు ముందరికి పోతుండొచ్చునా లేకపోతే వీడికి ఆగుతుండొచ్చునా ఇక ఏం అర్థమై కనిపించట. నిజంగా కూడా 23 మంది ఎంతో కొంత తప్పు చేయండి. వీళ్ళు పోయి జైలు ఎట్ట కూర్చున్నారు చెప్పురి. జైల్లో ఒక్కరోజు 2 రోజులు కాదు, నెలల కొద్దిగా కూర్చురు. మళ్ళీ ఇంకొక ఆయన ఇవంటే సరే ఒక ఎంపీగా చేసింది, ఒక మినిస్టర్ చేసింది, ఒక ముఖ్యమంత్రి బిడ్డ కావచ్చు ఈమె. కానీ ఏకంగా ముఖ్యమంత్రిని కూడా కొనపోయి లోపలేసారు కదా, కేజ్రీవాల్ని కూడా లోపలేసారు కదా. ఎంతో కొంత ఆధారాలు, సాక్ష్యాధారాలు లేనిది మాత్రం గత పెద్ద కేసు అవుతుందా? గా రకంగా కొనపోయి కేసు వేస్తే ఏమి లేదు, ఎక్కలేదు. ఉత్త పుణ్యానికి వీళ్ళ మీద కేసు వేసారు. గింత మంచి వాళ్ళని తీసుకొచ్చి మా ముందర నిలబెట్టి కొనపోయి ఇలా ఎలగొట్టేది ఆలోంతే. మళ్ళీ ఏమంటారు, మళ్ళీ 16 తారీఖు నాడు మళ్ళీ రావాలని మళ్ళీ పిలుస్తున్నారట. మరి కేసు ఎట్టయిద్దో ఏం కాదు నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే 16 తారీఖు నాడు మళ్ళీ రావాలని చెప్పిరట. ఇక కవితక్క మరి పొద్దుగా సరకాల ఏమేమి చెప్తుందేమో, పొద్దుకంగా ఏమైనా ముచ్చట తెలిస్తే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ కవితక్క నువ్వేం అధైర్యపడకు. నువ్వు కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తావు, పక్క బయటకు వస్తావు. రానున్న రోజులల్లో అంటే వచ్చేసారి కాకుండా మీదసారి కాకుండా కానీ 2050-60 వరకల్లా కంపల్సరీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిందే. నీ బావని, నీ అన్నని పొలి పట్టాల్సింది.